ఈరోజు మనం థైరాయిడ్, అసలు థైరాయిడ్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, మీ బాడీలో థైరాయిడ్ గ్లాండ్ లోంచి T3 T4 అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఐఎమ్ డాక్టర్ సతీష్ రా. సో మేజర్లీ మనం తీసుకున్న ఫుడ్ లో మీకు అయోడిన్ లోపం ఉన్నప్పుడు థైరాయిడ్ వస్తుంది, అండ్ టైరోసిన్ అనే ఒక అమైనో యాసిడ్ తగ్గినప్పుడు మీకు థైరాయిడ్ అనేది వస్తున్నట్టుగా చూస్తున్నాము. సో ఇప్పుడు జనరల్లీ మనకు ఈ టైరోసిన్ అనే అమైనో యాసిడ్ ఎంత ఇంపార్టెంటో చూద్దాం మనం. సో ఈ టైరోసిన్ కి మన థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ కి గల సంబంధం ఏంటి? సో ఈ థైరాయిడ్ హార్మోన్ T3 T4 సింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? T3 T4 అనేది జనరల్లీ మనకు థైరాయిడ్ గ్లాండ్ లోంచి ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ లోంచి ప్రొడక్షన్ అవ్వాలి అంటే మనం తీసుకున్న ఫుడ్ లో టైరోసిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఉండాలి. ఈ టైరోసిన్ అనే అమైనో యాసిడ్ అనేది ఎలా మీకు T3 T4 అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము. ఈ T3 T4 అసలు ఎలా వస్తుంది అని అంటే, మనం ఫస్ట్ తిన్న ఫుడ్ లోంచి టైరోసిన్ అనే అమైనో యాసిడ్ వచ్చింది. ఎక్కడి నుంచి వస్తుంది టైరోసిన్ అనేది? జనరల్లీ మీకు అరటి పండులో టైరోసిన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. సో ఇలా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాను మీకు. ఇప్పుడైతే మనం జనరల్లీ అమైనో యాసిడ్ అనేది, టైరోసిన్ అమైనో యాసిడ్ అనేది మీరు అరటి పండు తిన్నారు, దానిలో టైరోసిన్ అమైనో యాసిడ్ వచ్చింది. ఈ అమైనో యాసిడ్ అనేది మీకు అయోడిన్ తో కలవడం వల్ల, మీరు తీసుకున్న ఫుడ్ లో టైరోసిన్ అనే అమైనో యాసిడ్ అయోడిన్ రెండు తీసుకున్న ఫుడ్ లోంచి ఇవి కలిసినప్పుడు మోనో అయోడో టైరోసిన్ అనే ఒకటి ఏర్పడుతుంది. ఈ కెమికల్ మోనో అయోడో టైరోసిన్ అనేది ఏమవుతుంది అంటే, ఈ మోనో అయోడో టైరోసిన్ అంటే టైరోసిన్ ప్లస్ అయోడిన్. ఈ మోనో అయోడో టైరోసిన్ అనేది మళ్ళీ అయోడిన్ మాలిక్యూల్ తో కలిసినప్పుడు దీన్ని డై అయోడో టైరోసిన్ అని అంటున్నాం. ఈ డై అయోడో టైరోసిన్ లో మనకు ఏముంటాయి? ఇప్పుడు టైరోసిన్ ప్లస్ అయోడిన్ అంటే మీకు రెండు అయోడిన్ మాలిక్యూల్స్ ఉంటున్నాయి అండ్ టైరోసిన్ కూడా ఉన్నది. సో ఇప్పుడు ఈ డి అయోడో టైరోసిన్ ప్లస్ మోనో అయోడో టైరోసిన్ అంటే ఇక్కడ డై అయోడో టైరోసిన్ తో పాటు మోనో అయోడో టైరోసిన్ లో మీకు టైరోసిన్ ప్లస్ అయోడిన్, ఈ డిఐటి ప్లస్ ఎంఐటి రెండు కలిస్తే మనకు T3, మనం అంటున్న T3 హార్మోన్. ఈ T3 హార్మోన్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. మీరు తీసుకున్న ఫుడ్ లో టైరోసిన్ అయోడిన్ అనేది ఈ ఎంఐటి డిఐటి లాగా మారి ఈ డిఐటి ఎంఐటి రెండు కలిసినప్పుడు T3 హార్మోన్ ప్రొడక్షన్ అవుతుంది. సో ఇప్పుడు T4 అంటున్నాం ఇంకొకటి. ఆ T4 హార్మోన్ థైరాక్సిన్ హార్మోన్ అనేది డిఐటి డైఐడో టైరోసిన్ ప్లస్ డైఐడో టైరోసిన్ రెండు డైఐడో టైరోసిన్ కలవడం వల్ల మీకు T4 హార్మోన్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. దీన్ని థైరాక్సిన్ అంటున్నాం. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ లో మనకి ఇంత మెకానిజం జరుగుతుంది. మీకు థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ జరగాలి అంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఈ టైరోసిన్ అనేది దిస్ ఇస్ ద మేజర్ అమైనో యాసిడ్ టు కన్వర్ట్ యువర్ T3 T4 ప్రొడక్షన్ ఎక్కడ? మీ గ్లాండ్ లో. సో ఎప్పుడైతే ఈ టైరోసిన్ అనేది తగ్గుతూ ఉంటుందో మీరు తీసుకునే ఫుడ్ లో, అప్పుడు థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనింగ్ అనేది తగ్గుతూ వస్తుంది. యాక్చువల్లీ టైరోసిన్ అనే అమైనో యాసిడ్ ఏం చేస్తుంది అంటే ఏకాగ్రతను పెంచుతుంది, జ్ఞాపక శక్తిని, కాన్సన్ట్రేషన్ అండ్ మీకు మతిమరుపు రాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచడానికి టైరోసిన్ అమైనో యాసిడ్ ఉపయోగపడుతుంది. సో ఈ టైరోసిన్ అయోడిన్ కలిసి ఫైనల్లీ ట్రైడో థైరాక్సిన్ దెన్ టెట్రాయిడో థైరాక్సిన్ అంటాము, T4 అంటాము. ఈ థైరాక్సిన్ అనేది మనకు టోటల్ T4 టోటల్ T3 అనేది ప్రొడక్షన్ అవుతుంది. దీంతో పాటు ఇంకా ఏం జరుగుతుంది అంటే, మీకు ఇక్కడ T4 T3 టోటల్ T4 T3 అనేది ప్రొడక్షన్ జరిగింది. ఇక్కడ మనకు టోటల్ T4 టోటల్ T3 తో పాటు ఫ్రీ T3 ఫ్రీ T4 కూడా జనరల్లీ మనకు ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు తీసుకున్న ఫుడ్ లోంచి టైరోసిన్ అయోడిన్స్ కలిసి మీకు T3 T4 ప్రొడక్షన్ అయిందో, ఈ T4 T3 ప్రొడక్షన్ లో కూడా దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ మీ థైరాయిడ్ హార్మోన్స్. ఈ టోటల్ T4 T3 కూడా మీ లివర్ లోకి వెళ్ళిన తర్వాత యాక్చువల్ యాక్టివ్ ఫామ్ లోకి వస్తాయి. వీటిని మనం ఫ్రీ T3 ఫ్రీ T4 అంటాం. సో ఈ ఫ్రీ T3 ఫ్రీ T4 లో కూడా ఫ్రీ T4 అనేది ఇన్యాక్టివ్ ఫామ్, ఫ్రీ T3 అనేది యాక్టివ్ ఫామ్. అంటే ఫైనల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫ్రీ T3 కరెక్ట్ గా ఉంటే మీకు థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్ సరిగా జరుగుతున్నట్టు. సో మీరు ఎప్పుడైనా ల్యాబ్ లో చెక్ చేయించుకుంటున్నప్పుడు టోటల్ T3 టోటల్ T4 తో పాటు ఫ్రీ T3 ఫ్రీ T4 కూడా చెక్ చేయించుకోండి. అప్పుడు ఏంటంటే మీ లివర్ లో కన్వర్షన్ కరెక్ట్ గా జరుగుతుందా లేదా అనేది మనం చూసుకోవచ్చు. ఇప్పుడు జనరల్లీ మీరు తీసుకున్న టాబ్లెట్స్ లో థైరోనాల్, ఎల్ట్రాక్సిన్ ఇవి ఏంటంటే T4 హార్మోన్ ప్రొడక్షన్ కోసం మాత్రమే. సో ఈ T4 మీరు తీసుకున్నారు టాబ్లెట్ రూపంలో, కానీ ఈ T4 లివర్ లోకి వెళ్ళిన తర్వాత
అది ఫ్రీ T3 కింద కన్వర్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీకు లివర్ లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మీరు థైరాయిడ్ హార్మోన్ తీసుకుంటున్నారు కానీ మీకు లివర్ ప్రాబ్లం ఉంది, లేకపోతే గాల్ బ్లాడర్ లో ప్రాబ్లం ఉంది అనుకోండి, మీ గాల్ బ్లాడర్ తీసేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బయలు ఉండదు. సో దానివల్ల T4 T3 కన్వర్షన్ ఉండదు. సో మీరు థైరాక్సిన్ అనే టాబ్లెట్ తీసుకుంటున్నారు, రోజు ఎల్ట్రాక్సిన్ లేకపోతే థైరోడాన్ తీసుకుంటున్నారు, కానీ ఏమవుతుంది, మీ బాడీ దాన్ని తీసుకోలేకపోతుంది. ఎందుకు తీసుకోలేకపోతుంది అంటే మీకు లివర్ ఇష్యూస్ ఉండడము, గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉండడం వల్ల మీకు ఈ T4 తీసుకున్న మీ టాబ్లెట్ థైరోడాము T3 కింద ఫ్రీ T3 కింద కన్వర్ట్ అవ్వట్లేదు. ఇది యాక్చువల్ జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మీరు సంవత్సరాల తరబడి రోజు పొద్దున్న లేవగానే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడం, మీకు ఇంకా ఈ జీవితాంతం ఈ టాబ్లెట్ వాడాలి అని మనం ఒక కంక్లూజన్కి వచ్చేసాం. కానీ హోమియోపతిలో మీకు TSH లెవెల్స్ ఈవెన్ 70 వరకు ఉండి కూడా తగ్గిపోయిన కేసెస్ ఉన్నాయి. ఇక్కడ మేము చేస్తున్నది ఏంటంటే డైరెక్ట్ గా ఫ్రీ T3 ప్రొడక్షన్ జరగడానికి మన మెకానిజం అనేది ఇంటర్నల్ గా జరుగుతుంటుంది. సో హోమియోపతి మెడిసిన్స్ ఇలా యాక్ట్ చేస్తూ మీకు థైరాయిడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో హోమియోపతిలో మీకు కంప్లీట్లీ థైరాయిడ్ హార్మోన్ వితౌట్ థైరోడాన్ ఎల్ట్రాక్సిన్ తీసుకోకుండా ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ TSH లెవెల్ 70 ఉండి కూడా తగ్గిపోయిన పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళ టెస్టిమోనియల్ వీడియోస్ కూడా ఉన్నాయి, కావాలంటే మీరు చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మీకు జనరల్లీ మీ సెల్లో యాక్చువల్లీ మీ సెల్స్ ఇప్పుడు మీ థైరాయిడ్ హార్మోన్ దేనికి, జీవక్రియ రేటు, బాడీలో జరిగే ప్రతి ఒక్క పనికి మీ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ బ్రెయిన్ పనిచేయాలన్నా, మీ డైజెస్టివ్ సిస్టమ్ మీకు సరిగ్గా జీర్ణక్రియ కావాలన్నా, మీ హార్ట్ సరిగా కొట్టుకోవాలన్నా, అంటే టెకికార్డియా బ్రెడికార్డియా అన్నాం, హార్ట్ అనేది కరెక్ట్ గా మీకు కరెక్ట్ కొట్టుకోవాలంటే కూడా మీకు ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది చాలా అవసరం. అండ్ ఇంకా లివర్ ఫంక్షనింగ్ కి అండ్ ప్రతి ఒక్క ఆర్గాన్ కి లింక్ ఉంటుంది థైరాయిడ్. సో ఇక్కడ ఏంటంటే థైరోగ్లోబులిన్ అనేది దిస్ ఈస్ ద మేజర్. ఇప్పుడు మనం టైరోసిన్ అంటున్నాం కదా, ఇప్పుడు మీరు తీసుకున్న ఫుడ్ లోంచి ఏ ఫుడ్ లోంచి మీకు టైరోసిన్ వస్తుంది, ఇప్పుడు అది కూడా చెప్తాను. టైరోసిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఏంటంటే ఫస్ట్ బనానా అండి, సెకండ్ మిల్క్, చీజ్, బటర్, ఫిష్, బీన్స్. వీటిలలో మీకు ఈ టైరోసిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ టైరోసిన్ మీకు మీ బాడీలో ఎక్కడ నిల్వ ఉంటుంది అంటే థైరోగ్లోబులిన్ లాగా మీకు ఈ టైరోసిన్ అనేది నిల్వ ఉంది. ఈ థైరోగ్లోబులిన్ అనేది మీరు టెస్ట్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా మంది ఆటోఇమ్యూన్ కండిషన్స్ అంటాము థైరాయిడ్ ఉన్న వాళ్ళలో, హషిమోటోస్ డిసీజ్ అని, గ్రేవ్స్ డిసీజ్ అని, లేకపోతే మిక్స్డ్ ఇమా అని చెప్పేసి ఇట్లా ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయి. ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్ అంటే యాక్చువల్లీ మీకు థైరాయిడ్ ఎక్కువైందా, ఎలా ఉంది, అసలు ఎట్లా ఉంది తెలుసుకోవడానికి మీరు నార్మల్ థైరాయిడ్ ప్రొఫైల్ T3 T4 TSH ఒకటే కాదండి. మేజర్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే TGAB టెస్ట్ అంటాం. మీరు ల్యాబ్కి వెళ్ళినప్పుడు TGAB యాంటీ TGAB టెస్ట్ చేయించుకుంటే దీంట్లో మీకు థైరాయిడ్ అసలు ఈ హషిమోటో డిసీజ్ ఉందా, గ్రేవ్స్ డిసీజ్ ఉందా మనం తెలుసుకోవచ్చు. ఈ TGAB అంటే ఏంటంటే థైరోగ్లోబులిన్, అంటే మీకు ఈ టైరోసిన్ నిల్వ ఉండే ప్రోటీన్, పెద్ద ప్రోటీన్ బాడీలో ఈ థైరోగ్లోబులిన్ ఎంత ఉంది అనేది మనకు చెక్ చేయడాన్ని ఈ థైరోగ్లోబులిన్ యాంటీబాడీ టెస్ట్ అంటాం, TGAB టెస్ట్ అంటాం, థైరోగ్లోబులిన్ యాంటీబాడీ టెస్ట్. ఇది మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ TPO అనే ఇంకొక టెస్ట్ ఉంటుంది. ఈ TPO అనేది ఏంటంటే థైరాయిడ్ పెరాక్సిడేస్ యాంటీబాడీ టెస్ట్ అంటాము. ఇది TPO AB యాంటీబాడీ టెస్ట్ అని అంటాము. ఇది కూడా మీకు ల్యాబ్ లో చెక్ చేస్తారు. ఈ TPO AB థైరాయిడ్ పెరాక్సిడేస్ యాంటీబాడీ టెస్ట్ చేయించుకుంటే మీకు ఇలాంటి ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్నాయా లేదా ఎగ్జాక్ట్లీ మీరు తెలుసుకోవచ్చు. సో ఓన్లీ థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటే కాకుండా ఇవి కూడా చేసుకుంటే మీకు ఈ థైరాయిడ్ అనేది ఉందా లేదా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఫైనల్లీ మీకు టైరోసిన్ అనే అమైనో యాసిడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసుకున్నారు కదా. దీంతో పాటు మీ థైరాయిడ్ ఫంక్షన్ కరెక్ట్ గా ఉండాలంటే సెలేనియం, జింక్, విటమిన్ B1, ఇంకా బెన్ఫోర్ట్, మీకు బైల్ సాల్ట్స్ అనేవి తగ్గడము, లివర్ సరిగా పనిచేయకపోవడము, వీటితో పాటు ఫైనల్లీ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే విటమిన్ D3 కూడా. సో అన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్ లో విటమిన్ D3 అనేది చాలా అవసరము. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే మీకు థైరాయిడ్ ఈ T3 T4 ఫ్లక్చువేషన్స్ రావడానికి గల మేజర్ రీజన్ ఏంటంటే, ఇంకొక రీజన్ మీకు లీకీ గట్ ఉండడం. చాలా ఆటోఇమ్యూన్ కండిషన్స్ లో లీకీ గట్ అనేది చాలా మేజర్ రీజన్ అండి. ఈ లీకీ గట్ అంటే ఏంటంటే మీరు తీసుకున్న ఫుడ్ అంతా కూడా అబ్జర్వ్ అవ్వకుండా మీకు ఫైనల్లీ డైజెషన్ ప్రాసెస్ సరిగా కాకుండా మీరు తీసుకున్న ఫుడ్ లో న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్వ్ కాకుండా మీకు మోషన్ లో వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మీ బాడీ అబ్జర్వ్ చేయలేకపోతుంది.
దీనికి గల రీజన్ విటమిన్ D3 అండ్ విటమిన్ K2 కూడా తగ్గడం. సో ఈ లీకీ గట్ గల మేజర్ తగ్గడానికి, లీకీ గట్ రావడానికి గల మేజర్ రీజన్ ఏంటంటే విటమిన్ D3 అండ్ K2 తగ్గడం. సో ఈ విటమిన్ D3 K2 కూడా తీసుకుంటే మీకు లీకీ గట్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉన్న కేసెస్ చూస్తున్నాము. సో ఈ లీకీ గట్ ఉండడం వల్ల కూడా మీకు థైరాయిడ్ ప్రాపర్ అనేది ఫంక్షనింగ్ అనేది జరగదు. సో ఇంకా మీకు ఏ రీజన్స్ వల్ల వస్తుంది, అసలు హైపర్ థైరాయిడిజం గల డిఫరెన్సెస్ ఏంటి, ఎందుకు వచ్చింది, వీటి గురించి మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ లో చెప్తున్నాను. మీరు కావాలంటే ఆ వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.